అందరికీ హాయ్. నేను మీ లునావత్ పవన్. కాజా, స్పిటి వ్యాలీ, హిమాలయాస్. 8వ తారీఖు మే 2026 రాత్రి సమయం వచ్చేసి దగ్గర దగ్గర 10 అవుతుంది. టెంపరేచర్ వచ్చేసి -6 నుంచి -9 మధ్య అయితే ఉంది ఇక్కడ ప్రజెంట్. అఫీషియల్గా ఎంత చూపిస్తుందో తెలియదు, కానీ బాగా చల్లగా ఉంది. నేనైతే మట్టితో కట్టిన బిల్డింగ్లో అయితే ఉన్నాను కాబట్టి 3 స్వెటర్లతో ఇక మనకి అంత ఇబ్బంది లేదు, మంచిగా మాట్లాడవచ్చు. కానీ బయట అయితే దారుణంగా ఉంది చలి. ఇక మన కాన్సెప్ట్ ఏంటంటే మొదటి విషయం, రేపటి నుంచి వీడియోలు అన్ని హిందీలో చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే నా సబ్స్క్రైబర్లలో చాలామంది తమిళ్, మలయాళం, కన్నడ వాళ్ళు, అదేవిధంగా ఇజ్రాయెల్కి చెందిన వాళ్ళు, ఈ హిమాలయాస్ చెందిన వాళ్ళు, హిందీ వాళ్ళు, చాలా రకాల భాషలు వాళ్ళు, ఎస్పెషలీ నేపాల్లో కూడా మనకి చాలామంది ఉన్నారు. సో వీళ్ళకి అర్థం కావట్లేదు నేను తెలుగులో చేస్తుంటే. వాళ్ళు అంటున్నారు, అరే భయ్య నాకు ఒకటి అర్థం కావట్లేదు, నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఏదో నీ కోసం చూడాల్సి వస్తుందని అంటున్నారు. కాబట్టి హిందీలో చేస్తే అందరికి అర్థమవుతుంది అనే ఒక ఆలోచన, ఇది ఫస్ట్ విషయం. రెండోది ఏంటంటే ద లునావత్ పవన్ యూట్యూబ్ ఛానల్ ఎదగాలి, నేను సక్సెస్ కావాలి, దానికి మీ సపోర్ట్ కావాలి. మైండ్లో ఒకటే రన్ అవుతుంది, సక్సెస్ సక్సెస్ సక్సెస్. ఎలా అయినా సాధించాలి, బిజినెస్ చేయాలి, ఎదగాలి. సో నేను ఎదుగుతా, నాతో పాటు మీరందరూ ఎదగండి. మనం కలిసి కట్టుగా ఒక ఫ్యామిలీ లాగా ఎదుగుదాం. దీనికోసం ఈ ఎదుగుదల రావడానికి మనం ఒక మైండ్ సెట్ని బిల్డ్ చేసుకోవాలి. ఆ మైండ్ సెట్ బిల్డ్ చేసుకోవడం కోసం ద లునావత్ పవన్ యూట్యూబ్ ఛానల్ మీకు ఖచ్చితంగా ఎదగాలి. దానికోసం ఈ యూట్యూబ్ ఛానల్ని మనం వాడుకున్నాం. 1000 సార్లు మనం కింద పడ్డా 1000 ఒక్కోసారి మనం లేవాలి. ఆశని వదులుకోకూడదు, ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. ఇప్పుడు చెప్పాలంటే మన పరిస్థితి ఎలా ఉన్నా, మనకు అవకాశాలు ఉన్నా లేకున్నా, ఆ ఆశని మాత్రం మనం వదిలిపెట్టకూడదు. ఎలా అయినా సాధించాలి. పుట్టాము, చావడం మాత్రం పక్కా, ఎప్పుడైనా చచ్చిపోతాం, అది ఫిక్స్. ఇంకా దానికన్నా పెద్ద లాస్ ఏముంది మనకి? సో రిస్క్ తీసుకుందాం, పోరాడదాం, పోయేదేముంది. సో ఈ మైండ్ సెట్ని మనం డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకు చెప్పాలంటే నేను హైదరాబాద్, చెన్నై లేదా ఏదైనా సిటీలో ఉండొచ్చు, కానీ కాజాకి ఎందుకు వచ్చా, ఎందుకు ఇంత దూల? ఇప్పుడు హైదరాబాద్ అంటే మా ఊరు నుంచి ఢిల్లీకి రావడానికి ఒక డే మీదే అవుతుంది ఎక్కువ. అక్కడ నుంచి షిమ్లాకి ఒకరోజు, షిమ్లా నుంచి మళ్ళీ రెకాన్ పియోకి ఒకరోజు, అక్కడ నుంచి కాజాకి ఇంకో రోజు, మొత్తం 4 రోజులు జర్నీ నాన్ స్టాప్. ఇంకో హైలైట్ విషయం తెలుసా, ఇక్కడ 2 రూట్లు చాలా డేంజర్. ఒకటి షిమ్లా నుంచి రెకాన్ పియోకి ఆ రోడ్ పేరు హిందుస్థాన్ టిబెటియన్ హైవే అంటారు. మీరు గూగుల్లో కొట్టి చూడండి, ఎంత డేంజర్ తెలుసా. ఈ ప్రపంచంలో ఉన్న డేంజరస్ రోడ్లలో అది మెయిన్ అనమాట. అంత డేంజర్ ఉంటుంది. ఇక మనం డే టైంలో వెళ్తే మన ప్రాణాలు, అంటే కొంతమంది గుండె కూడా ఆగిపోవచ్చు, అంత డేంజర్ ఉంటుంది రోడ్డు. సరే నేను నైట్ టైం ట్రావెల్ చేసా, సేఫ్ అంటే చూసి అంటే భయపడాల్సిన అవసరం రాలే. మరి అక్కడ నుంచి మళ్ళీ కాజాకి రావాలంటే అదొక సాహసయాత్ర. కొండలు ఏ టైంకి పడితే తెలియదు, రాళ్ళు రప్పలు, అంటే మొత్తం డేంజర్గా ఉంటుంది. సరే అది అయిపోయింది, మళ్ళీ ఇక్కడికి వచ్చా సుఖమా. చూడు, మట్టిల్లులో ఉంటున్నా, 3 స్వెటర్లు వేసుకున్నా, అయినా కొంచెం చల్లగా ఉంది. బయట ఇంకా దారుణం ఉంది, ఎముకలు కొరికే చలి, -లలో అయితే ఉంది. అది కాకుండా గాలి సగమే, 2 పూట్లే తింటాం, 3 పూట్లు తినలేం మనం. ఎవరైనా సరే. ఇందాకలా ఒక ఇజ్రాయేలీ అబ్బాయి ఇక్కడికి వచ్చిండు, మొత్తం అసలు మొత్తం ఇదైపోయింది అనమాట. ఏమైంది బాబు, ఏమైందన్నా అని అడిగితే, అంటే ఈ వాతావరణానికి తట్టుకోలేక గాలి ఆడట్లే, అంత మొత్తం ఇదైపోయింది. వాడు చూడడానికి మస్తు ఫిట్టుకున్నాడు, అంటే బాడీ మస్తు బాగుందనమాట. వాడట్టు అయిపోయాడు. ఇందాక ఒక బ్యాచ్ వచ్చింది, వాళ్ళేమో అది ఆక్సిజన్ అది ఏదో తీసుకొని ఆక్సిజన్ కొట్టుకుంటారు ముక్కుకి, అంటే పీల్చడానికి గాలి అంత ఉండదు అనమాట ఇక్కడ, అంటే చాలా తక్కువ ఉంటుంది. ఇంకోటి, నా వేర్లు ఇక్కడ ఉంది కదా గోర్లు, దీని ముందు ఉన్న ఇది మొత్తం అంటే చీలిపోయి మొత్తం రక్తం వచ్చేసింది చలికి నాకు. అంటే చర్మం చీలిపోతుంది ఈ చలితో. నా పెదాలు కొంచెం డ్యామేజ్ అయిపోయినాయి.
ఇక బాడీలో అయితే ఇక చెప్పలేను. మరంత ధూళెందుకు? ఎందుకంటే చలి ఏం చేస్తుంది తెలుసా? మనని అలర్ట్నెస్ పెంచుతుంది. చలి ఎప్పుడు సుఖాన్ని ఇవ్వదు. ఎంత ఎక్కువ చలి ఉంటే అది మన మైండ్ని అంత టఫ్గా మారుస్తుంది. సో నేను దానికోసం ఇక్కడికి వచ్చా. ఇక్కడ సుఖం ఉండదు ఒక్క సెకండ్ కూడా. ఇక్కడ ఎనీ టైం పవన్తో యుద్ధం ఉంటుంది. సో నాతో నేనే పోరాటం. ప్రతి సెకండ్ ఒక యుద్ధం. నాకు నైట్ పడుకున్నా కూడా అంత కంఫర్ట్ ఉంటుంది అనమాట. సో దానికోసం నేను ఇక్కడికి వచ్చా. సో నేను చెప్పేది ఏంటంటే మనం ఎదగాలి, నేను ఎదగాలి, నాతో పాటు మీరు కూడా ఎదగాలి. సో దానికోసం మనం యూట్యూబ్ ఛానల్ని వాడుకుందాం, ద లునావత్ పవన్. ఈ ఛానల్ అనేది ఖచ్చితంగా సక్సెస్ కావాల్సిందే. ఇంకోటి, ఇది మెయిన్ అనమాట. మనము హాస్పిటల్కి వెళ్ళకూడదు, మందులతో ఫుడ్ తినకూడదు. అరే నాకు అర్థం కాదు, మందులు లేని తిండి మనం ఎందుకు పండించలేం? ఇప్పుడు ఖచ్చితంగా అది సాధ్యం. ఇప్పుడు పాతకాలంలో మన తాతలు ముత్తాతలు పండించారంటే మనం ఎందుకు పండించలేం? సరే ఇప్పుడు పండదనుకో, మరి పాతకాలంలో మన తాతలు ముత్తాతలు పండించిన టైంలో భూమి ఎలా ఉందో అలా భూమిని మారిస్తే పండిద్ది కదా. సరే ఆ విధంగా నేను రీసెర్చ్ చేస్తుంటే చాలామంది మందులు లేకుండా పంటలు పండిస్తున్నారు, న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నారు. సో నేను చెప్పేది ఏంటంటే న్యాచురల్ ఫార్మింగ్ ఖచ్చితంగా పాసిబుల్. మనం న్యాచురల్ ఫార్మింగ్ చేయాలి. మనం ఆ విధంగా, మీరు చాలామంది సిటీస్లో ఉన్న వాళ్ళు కూడా మీరు ఏ పనైనా చేసుకోండి, కానీ మీరు తినే ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. సో ప్రౌడ్ బంజారా ఫార్మ్స్ అనేది నేను స్టార్ట్ చేశాను. ఎక్కువ హై ప్రైస్కి అయితే అమ్మను. ఈ కెమికల్తో పండిన ఫ్రూట్స్ లేదా వెజిటేబుల్స్ లేదా ఫుడ్ ఏ కాస్ట్ ఉంటుందో దాంట్లో ఒక 10% పెంచవచ్చు అంతే, లేదా మ్యాక్సిమం సేమ్ రేట్కే సేల్ చేస్తాం. సో ఆ ఫుడ్ తినాలి, మీరు అందరూ ఆరోగ్యంగా ఉండాలి, మన హాస్పిటల్కి దూరంగా ఉండాలి. సో మనం ఒక లైఫ్ స్టైల్ని డెవలప్ చేయాలి. సో ఒక లైఫ్ స్టైల్ని డెవలప్ చేయడానికి ద లునావత్ పవన్ అనే ఛానల్ మనకి ఉపయోగపడుతుంది. ఎస్పెషలీ ర్యాట్ రేస్ అంటే మనకి తెలవకుండా మనము ఒక భయంలో బతుకుతున్నాం. ఈ సమాజం ఏముంటుంది, వాడేమనుకుంటాడు, వీడేమనుకుంటాడు అని రకరకాల. అరే ఎవడేమనుకుంటే ఏంటే భయ్యా, నాకు అర్థం కాదు. నన్ను చూడండి, నన్నే నేను పట్టించుకోను ఫస్ట్. పక్కోడా ఏంది? ఇప్పుడు నిజం చెప్పాలంటే మన గురించి ఆలోచించడానికి ఎవ్వడికి టైం లేదు. ఎవ్వడి గురించి వాడి జీవితానికి సంబంధించి సంపాదించుకోవడానికి, వాడి ఇబ్బందులు, వాడి కష్టం, వాళ్ళకే సమయం లేదు, టైం లేదు. ఎవడి ఇబ్బంది వాడికి, ఎవడి లైఫ్ వాడిది. నీ గురించి ఎవ్వడు ఆలోచించడు. నువ్వే అనుకుంటో నా గురించి ఎవడెవడో ఆలోచిస్తుంటే వాళ్ళు ఏదో ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళని సంతోషపెట్టాలి, ఇది సంతోషపెట్టాలని నీ లైఫ్ని నువ్వే సంకనాకించుకుంటున్నావు. నీకు ఒక ఆలోచన ఉంది, నేను ఇది చేయగలను. ఏంటంటే ఎవడి బలం వాడికే తెలుస్తుంది, పక్కోడికి తెలియదు. అంటే నువ్వేం ఆలోచిస్తున్నావో నీకు తెలుస్తుంది, కానీ పక్కోడికి ఎలా తెలుస్తుంది? కాబట్టి నీ ఆలోచన ఏముందో, నీకు మైండ్లో ఏమనిపిస్తుందో దాన్ని గుడ్డిగానే వెళ్ళిపో. సరే నువ్వు ఫెయిల్ అవుతావు, నువ్వు మొత్తం ఇదవుతావు, అరే నువ్వు ధైర్యం చేయరా బాయ్. సో మనం వెళ్ళాలన్నమాట. సో దానికోసం ఈ ఛానల్ని మనం వాడుకోవాలి. మొత్తం హిందీలో మనం వీడియోలు చేద్దాం. ఖచ్చితంగా మనం అనేది సక్సెస్ కావాలి, వేరే ఆప్షన్ లేదు. సో ఇది ఈరోజుకి వీడియో కాన్సెప్ట్. మళ్ళా చెప్తున్నా, సావుని ఒప్పుకోవాలి, గెలుపుని ఒప్పుకోవాలి, కానీ ఓటమిని మాత్రం అస్సలు ఒప్పుకోకూడదు. 1000 సార్లు కాదు, 2000 సార్లు కాదు, 10,000 సార్లు నువ్వు ఫెయిల్ అయినా 10,000 మళ్ళీ ఒకటోసారి నువ్వు లేవాలి. ఆ ఆశ అది పోకూడదు మనలో. ఆ లైఫ్ స్టైల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. దానికోసమే ఈ యూట్యూబ్ ఛానల్. సో అందరూ సబ్స్క్రైబ్ చేయండి. ద లునావత్ పవన్ ఈ ఛానల్ని మీరు సపోర్ట్ చేయండి. మనందరం ఎదుగుదాం, మనందరం సక్సెస్ అవుతాం. బాయ్. మరొక వీడియోతో, మరొక కాన్సెప్ట్తో నేను మళ్ళీ కలుసుకుంటాను.